Welcome to Prism Degree College, Narsannapeta. This is part of our lesson, The Interpreter of Maladies. Now we continue the lesson. As a result of spending all her time in college with Mr. Das, she did not make many friends. ఆమె కాలేజీలోనే వాళ్ళిద్దరికీ లవ్ అఫైర్ ఉండటంతో తనతోనే గడపడం వల్ల కాలేజీలో ఒక్క ఫ్రెండ్ కూడా తనకి అంటూ వేరే ఫ్రెండ్స్ ఎవరు లేరు, కేవలం గర్ల్స్ కూడా. There was no one to confide in about him at the end of the difficult day or to share a passing thought or a way. తన మనసులోకి వచ్చినటువంటి ఏదైనా ఆలోచన కానీ, ఏదైనా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ కానీ వేరెవరితో పంచుకునే అవకాశం కూడా తనకు లేదు. హర్ పేరెంట్స్ నౌ లివ్డ్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు తన పేరెంట్స్ ఈ ప్రపంచానికి అవతల ఉన్నారు. అంటే అమెరికా, ఇండియా రెండు చూస్తే గ్లోబ్కి ఇరువైపులా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే మనకి సుమారుగా వాళ్ళకి 12 గంటలు తేడా ఉంటుంది సుమారుగా. బట్ షీ హ్యాడ్ నెవర్ బీన్ వెరీ క్లోజ్ టు దెమ్ ఎనీవే. తల్లిదండ్రులతో కూడా తనకు క్లోజ్నెస్ లేదు. ఎందువల్లంటే చిన్నప్పటి నుంచి మిస్టర్ దాస్తోనే తిరిగింది. తనే లోకం అనుకుంది, తనే సర్వస్వం అనుకుంది. ఎనీవే, ఆఫ్టర్ మ్యారీయింగ్ సో యంగ్ షీ వాజ్ ఓవర్వెల్మ్డ్ బై ఇట్ ఆల్. చిన్న వయసులోనే పెళ్ళైపోవడంతో పూర్తిగా తన వైవాహిక జీవితంలోనే మునిగిపోయింది. హ్యావింగ్ చైల్డ్ సో క్విక్లీ. వెంటనే తనకి ఒక బిడ్డ పుట్టేశాడు, రోని. అండ్ నర్సింగ్ అండ్ వార్మింగ్ బాటిల్స్ ఆఫ్ మిల్క్. వాడికి సేవ చేయటం, వాడికి పాలు మరిగించి బాటిల్లో పోసి పట్టడం. అండ్ టెస్టింగ్ దేర్ టెంపరేచర్ అగెన్స్ట్ హెర్ విస్ట్. తన వాచ్ చూసుకుని వాళ్ళ టెంపరేచర్ని ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండడం. ఎందుకంటే చిన్నపిల్లలకి ఎక్కువగా ఈ ఏదైనా జ్వరం అది రావడం ఈజీగా వస్తూ ఉంటుంది కాబట్టి. వైల్ హీ వాజ్ అట్ వర్క్. ఆయన ఏం చేసేవాడు, పనికి వెళ్ళిపోయేవాడు తన డ్యూటీకి. డ్రెస్డ్ ఇన్ స్వెటర్స్ అండ్ ప్యాంట్స్. తగ్గ అక్కడ చలి ప్రదేశం కాబట్టి ఎప్పుడూ స్వెటర్స్ వేసుకుంటారు. స్వెటర్స్ ప్యాంట్స్ వేసుకుని వెళ్ళటం, స్టూడెంట్స్తో టీచింగ్లో గడపడం. తర్వాత ఏమో స్టూడెంట్స్ రాక్స్ అండ్ డైనోసర్స్, ఆయన సైన్స్ టీచర్ కదా, రాక్స్ డైనోసర్స్ వాళ్ళ గురించి చెప్పడం. హీ నెవర్ లుక్డ్ హరీడ్. ఎప్పుడూ దిగులు కనిపించేది కాదు, దేని గురించి పట్టించుకునేవాడు కాదు. ఆర్ ప్లంప్ యాజ్ షీ బికమ్ ఆఫ్టర్ షీ ఆఫ్ ద ఫస్ట్ బేబీ బాయ్. తన కొడుకు పుట్టిన తర్వాత ఆమె లావ్ అయిపోయిందన్న విషయం కూడా గమనించలేదు మిస్టర్ దాస్. ఆల్వేజ్ ట్రైడ్ షీ డిక్లైన్డ్ ఇన్విటేషన్స్ ఫ్రమ్ హెర్ 1 or 2 కాలేజ్ గర్ల్ ఫ్రెండ్స్ టు హ్యావ్ లంచ్ ఆర్ షాపింగ్. ఎప్పుడైనా వెళ్ళటానికి బయట తనకున్నటువంటి ఒకరిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు గర్ల్స్. వాళ్ళు ఎప్పుడైనా షాపింగ్కో లంచ్కో బయటకు వెళదామంటే తనకి అవకాశం ఉండేది కాదు. దాంతో వాళ్ళు కూడా ఫైనల్లీ ద ఫ్రెండ్స్ స్టాప్డ్ కాలింగ్ హెర్. ఫ్రెండ్స్ కూడా తనని పిలవడం మానేశారు. సో దట్ షీ వాజ్ లెఫ్ట్ ఎట్ హోమ్. దాంతో ఏమైంది, నిరంతరం ఇంటి దగ్గర ఉండటమే. ఆల్ డే విత్ ద బేబీ. రోజంతా ఆ బేబీతో గడపడమే. సరౌండెడ్ బై టాయ్స్ ఓన్లీ అకేషనల్లీ డిడ్ దే గో అవుట్ ఆఫ్టర్ రోనీ వాజ్ బోర్న్. చుట్టూ టాయ్స్ ఉంటాయి, వాడితో ఆడుకుంటూ ఉంటాడు. వాడు అటు ఇటు వెళ్ళిపోకుండా టాయ్స్ని లోట్లో పెట్టుకోకుండా చూసుకోవటం. ఇంతకు మించి ఆమెకు వేరే డ్యూటీ లేదు. బోరింగ్. ఓన్లీ అకేషనల్లీ డిడ్ దే గో అవుట్ ఆఫ్టర్ రోనీ వాజ్ బోర్న్. ఎప్పుడూ రోనీ పుట్టిన తర్వాత, పెద్ద అబ్బాయి పుట్టిన తర్వాత ఎప్పుడూ బయటకు వెళ్ళేవాళ్ళు అకేషనల్గా. అండ్ ఈవెన్ మోర్ రేర్లీ డిడ్ దే ఎంటర్టైన్. వాళ్ళకి వినోదం కూడా ఎప్పుడూ తప్ప సినిమా షికారులు ఏమి ఉండేవి కావు. మిస్టర్ దాస్ డిడ్ నాట్ మైండ్. మిస్టర్ దాస్ ఎప్పుడూ దాన్ని పట్టించుకునేవాడు కాదు.
హీ లుక్డ్ ఫార్వర్డ్ టు కమింగ్ హోమ్ ఫ్రమ్ టీచింగ్. ఎప్పుడు ఏం చేసేవాడు, టీచింగ్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసి అండ్ వాచింగ్ టీవీ పెట్టుకుని చూసుకునేవాడు. లేదా అండ్ బౌన్సింగ్ రోనీ ఆన్ హిజ్ నీస్, తన మోకాళ్ళ మీద రోనీని కూర్చోబెట్టుకుని ఇలా ఆడిస్తూ ఉండేవాడు. షీ హ్యాడ్ బీన్ outraged when he told her that a Punjabi friend, someone whom she had once met but did not remember, would be staying with them for a week for some job interviews in America. ఒకరోజు ఆయన ఒక వార్త చెప్పాడు. ఆ వార్తతో ఆమె ఒక్కసారిగా బర్స్ట్ అయిపోయింది, బాగా కోపం వచ్చింది. అది ఎవరంటే, ఒకసారి వీళ్ళిద్దరూ తన మిస్టర్ దాస్ తాలూకా పంజాబీ ఫ్రెండ్ ఒకసారి కలిశాడు. ఆయన ఎవరో ఒక్కసారి కలవడమే కానీ ఆయన గుర్తులేదు తనకి. ఆ ఫ్రెండు ఏదో జాబ్ ఇంటర్వ్యూస్ కోసం అమెరికా వెళ్ళాడు. వాడేమో వచ్చి వాళ్ళ ఇంట్లో ఒక వారం రోజులు ఉంటాడు ఈ జాబ్ ఇంటర్వ్యూ అయ్యే వరకు అని చెప్పాడు. దాంతో ఆమెకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఎవరైనా ఫ్రెండ్కి ఇంట్లో ఆశ్రయం ఇవ్వడానికి ఉంది కానీ నా గురించి పట్టించుకునేది లేదని. ఎందుకంటే ఆయన ఎప్పుడు అడిగేవాడు కాదు, ఏం చేస్తున్నావు ఏమిటి అని చెప్పేసి. ఏదో తన డ్యూటీ తంది అలాగా. బాబీ వాజ్ కన్సీవ్డ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. కానీ రెండో అబ్బాయి బాబీ ఒకరోజు మధ్యాహ్నం వేళ కడుపులో పడ్డాడు. ఎలాగా? అనే సోఫా లిటర్డ్ విత్ రబ్బర్ టీతింగ్ టాయ్స్. సోఫా మీద రబ్బర్ పళ్ళు ఉన్నటువంటి టాయ్స్ ఉన్నాయి. అవన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. ఆఫ్టర్ ద ఫ్రెండ్ లెర్న్డ్ దట్ ఎ లండన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ హ్యాడ్ హైర్డ్ హిమ్. ఈ ఫ్రెండ్కి లండన్లో ఉన్నటువంటి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ, హైర్డ్ అంటే అద్దెకు తీసుకోవడం అని అర్థం. అంటే ఇక్కడ ఉద్యోగం ఇవ్వడం కూడా అది అంతే కదా. ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆయనకు ఉద్యోగం ఇచ్చింది. తనకి లండన్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఆ పంజాబీ ఫ్రెండ్కి ఉద్యోగం దొరికింది. వైల్ రోనీ క్రైడ్ టు బీ ఫ్రీడ్ ఫ్రమ్ హిజ్ ప్లే పెన్. రోనీ పెన్నుతో ఆడుకుంటూ అసలు విసిరేసి దాని గురించి ఏడుస్తున్నాడు. వాడిని ఓదార్చడానికి ఆమెను తీసుకుని అక్కడ పెట్టింది. అండ్ ఫ్రీడ్ ఫ్రమ్ హిజ్ ప్లే పెన్ షీ మేడ్ నో Roni cried to be she made no protest when the friend touched the small of the back as she was about to make a pot of coffee. ఆ తర్వాత ఆయన ఉన్నాడు కదా, కాఫీ ఇద్దామని చెప్పేసి వంటింట్లోకి వెళ్ళింది. వెళ్తే పంజాబీ ఫ్రెండ్ ఏం చేశాడు, వెనక నుంచి వచ్చి ఆమె వెనుక భాగాన్ని టచ్ చేశాడు. దాంతో షీ నెవర్ and about to make a pot of, then pulled her against him. She made no protest. ఆమె ఏమాత్రం వ్యతిరేకించలే. ఎందుకంటే ఆమెకి ఈ ఇన్నోసెంట్ అయిపోయింది, బోర్ అయిపోయింది, ఏమి తెలియకుండా అయిపోయింది. దాంతో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అయిపోయి హీ మేడ్ ఏ లవ్ టు హెర్. ఏం చేశాడు? దెన్ పుల్డ్ హెర్ అగెన్స్ట్ హిమ్. ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. హీ మేడ్ లవ్ టు హెర్ స్విఫ్ట్లీ ఇన్ సైలెన్స్. వెంటనే సైలెంట్గా ఆమెని తనకు లోబర్చుకున్నాడు. హీ మేడ్ లవ్. ద నెక్స్ట్ డే మిస్టర్ దాస్ డ్రోవ్ హిమ్ అవే. ఆ మరుసటి రోజే మిస్టర్ దాస్ అతన్ని తీసుకువెళ్ళి బయట అంటే అతన్ని సాగనంపేశాడు. అంటే ఈ విషయం తనకు తెలియదు, కానీ అతనికి జాబ్ వచ్చేసింది, ఇంటర్వ్యూ అయిపోయింది కాబట్టి తిప్పి పంపేశాడు. హీ వాజ్ మ్యారీడ్ నౌ టు ఏ పంజాబీ గర్ల్. ఆయన ఒక పంజాబీ గర్ల్ని పెళ్లి చేసుకున్నాడు. అండ్ దే లివ్డ్ ఇన్ లండన్ స్టిల్. ఎప్పటికీ వాళ్ళు లండన్లోనే ఉంటారు. అండ్ దే లివ్డ్ ఎవ్రీ ఇయర్ దే ఎక్స్చేంజ్ క్రిస్మస్ కార్డ్స్ విత్ దెమ్. ప్రతి సంవత్సరం క్రిస్మస్కి గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకుంటారు ఇద్దరు, రెండు ఫ్యామిలీస్ కూడా. తర్వాత వీళ్ళ ఫోటోలు వాళ్ళ ఆల్బంలో ఉంటాయి, వాళ్ళ ఫోటోలు వీళ్ళ ఆల్బంలో ఉంటాయి. మిస్టర్ దాస్ డిడ్ నాట్ నో దట్
హీ వాజ్ బాబీస్ ఫాదర్. మిస్టర్ దాస్కి మాత్రం ఆ పంజాబీ ఫ్రెండు వాళ్ళ బాబీకి ఫాదర్ అన్న విషయం ఇప్పటికీ తెలియదు. నెక్స్ట్ వీ డిస్కస్ ఇట్.